పండగ, ఒక జాతర జరిగితే ఇంట్లో నుంచి అందరూ రోడ్డు మీదకి వచ్చి సాదర సత్కారాలు ఎలా ఇస్తారో దేవుడికి, అలా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే, ఎందుకంటే మీ ఊరికి మంచినీటి దాత ఆయనే. 8 సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి ఈ రోజున చిన్న సహాయం చేస్తేనే ఊరంతా చెప్పుకునే రోజుల్లో 8 సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి మీ అందరికి దాయత్వం ఇచ్చి ఈ రోజున వాటర్ ప్లాంట్ కోసం కాదు, ఈ ఊరు అభివృద్ధి కోసం వచ్చి ఆడకు వచ్చారంటే ఆయన నిర్మల మనస్తత్వం, ఆయన కట్టుబాటు, క్రమశిక్షణ ఎటువంటిదో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకనే ఈ ఊరు ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా తల్లులు కానించి, పిల్లలు కానించి, చెల్లెళ్ళు కానించి, అన్నదమ్ములు కానించి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన సోదర సత్కారాలు ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికి సర్వదా కృతజ్ఞతగా ఉంటారని, ఈ గ్రామాన్ని ఎప్పుడు కాపు కాడుకొసుకునే దాంట్లో తప్పుడుగా తోడుంటానని, సునీల్ అనే నాయకత్వానికి నేను బలపరిచేదానికి ఎప్పుడు కూడా క్రమబద్ధత గల నాయకుడు. ఎన్ని బాధలున్నా ఒక మాట చెబితే నాయకుడు చెప్పిన మాటకి శిరసావించే అబ్బాయిలో ఉన్న ఉత్తమ లక్షణం నేను చూసా. అందుకనే రాజకీయంగా ఆ అబ్బాయిని పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నమ్మి అబ్బాయికి ఇచ్చానంటే ఆ అబ్బాయిని చూసి మిగతా నాయకులు కూడా నేర్చుకోవాలి. చెప్పుడు మాటలు కాదు, పని చేయడం నేర్చుకుంటే, చెప్పుడు మాటలు చెప్పడం కాదు, పని చేయడం నేర్చుకుంటే నాయకుడు గుర్తిస్తాడనే నమ్మకాన్ని కొంతమంది కూడా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిదీ సంక్షేమం అనేది మీకు అందే ప్రతిదీ కూడా అక్కడ మనం మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ముందుకు పోతున్నాం. ఇంకెవరి వల్ల కూడా కాదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈడ పరిస్థితి చూస్తే దారుణం. ఎక్కడ చూడు ఆర్థికంగా ఇబ్బందులే. ఇవన్నీ దాటుకొని ఇవన్నీ జరిపిస్తున్నాయంటే మన అదృష్టం, మనకి ఇటువంటి ముఖ్యమంత్రులు రావడం. అదే ప్రకారంగా మీ అదృష్టం, మీకు ఇటువంటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మీకు దొరకడం. ఎందుకంటే నిద్ర లేచి ప్రతి ఒక్కరి ఇష్యూ, ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ఏంది, ఆ సమస్యలు డెప్త్ పోతున్నాడు. రెండోది ఆ ఇంట్రెస్ట్. ఇప్పుడే చెప్పాను, 50,000 పేర్లు గుర్తుపెట్టుకున్నా అంటే 50,000 అసలు ఆశ్చర్యపోయినా నేను. 2,60,000 ఓట్లలో 50,000 మందిని గుర్తుపెట్టుకున్నాడంటే మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం. మీ అందరికి కూడా చెప్తున్నా, మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా చేసే కెపాసిటీ అతనికి ఉంది. నా వంతు నేను చేయగలిగే సహాయం కృష్ణారెడ్డి గారికి చేస్తాను. మీ అందరి ముందు కూడా చెప్తున్నా, సెంటర్ నుంచి నా వంతు నేను చేయగలిగింది ఆయనకి తప్పకుండా ఏదున్నా దాన్ని ఎట్లా మనం సరిదిద్ది ముందుకు ఎట్లా తీసుకోవాలా, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం.